జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు ఉన్నత పాఠశాల ప్లస్లో మెగా పేరెంట్స్ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం మురళి అధ్యక్షతన ఘనంగా జరిగింది। ఈ సమావేశంకు ముఖ్య అతిథులుగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అయ్యప్ప, విశిష్ట అతిథులుగా తిరుచానూరు ఎస్ఐ అబ్జర్వర్ గా గోపాలకృష్ణ, ఎస్ఎస్సీ అధికారి హాజరయ్యారు। ఈ సందర్భంగా తరగతి టీచర్లందరూ ఆయా తరగతులలో పేరెంట్స్ తో రియాక్ట్ అయి పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందించి విద్యార్థుల ప్రగతి వివరాలను తెలిపారు। తదుపరి పురుషులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సీఎం మురళి పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించారు। విద్యార్థుల మెగా పేరెంట్ సమావేశం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాన్ని కలిగించి పాఠశాల పురోభివృద్ధికి దోహదపడుతుందని విద్యార్థులేక తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు। ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ అయ్యప్ప మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులు అందుకు సహకరించాలని కోరారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసింది। దీంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, మీ అభిప్రాయాలు తెలియజేయాలి। నా పేరు కోటేశ్వరరావు అండి। మా పాప పేరు గోవర్ధన। చదువు అయితే బాగానే చదువుతుంది, ఏ గ్రేడ్లోనే వస్తుంది। టీచర్లు కూడా బాగానే చదువు చెప్తున్నారు, మాకు సంతోషంగా ఉంది। నా పేరు విజయ్ కుమార్। జెడ్పీఐ స్కూల్లో నా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు। వాళ్ళ స్టడీస్ ఎక్సలెంట్గా ఉంది, ప్లస్ నాట్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో ఇస్ నాట్ దే। ఈ స్కూల్లో చదవడం వల్ల మా పిల్లలు ఇంకా బాగా ఇంప్రూవ్ కూడా అయినారు। గవర్నమెంట్ స్కూల్ అనేది మెయిన్గా ఏంటంటే టీచర్స్ బాగా గైడెన్స్ బాగా ఇస్తున్నారు పిల్లలకి, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అండ్ హౌ టు కేర్ ఆఫ్ టోటల్లీ పేరెంట్స్తో కూడా వాళ్ళు బాగా ఇది ఇస్తున్నారు, మాకు బాగా మెయింటైన్ అనేది కూడా చేస్తున్నారు। కాబట్టి హెచ్ఎం సార్ ఇంకా బాగా చేస్తున్నాడు। ఇక్కడ మెయిన్గా ఎవరైనా అతి చేస్తే వాళ్ళని టీసీ ఇచ్చి తరిమేయడము అలా చేయడం కూడా జరుగుతుంది। ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఆ మాట జరగదు ఇక్కడ జరిగినట్టుగా। ప్లస్ గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతున్నది బాగా। చిన్మయ్ ధాన్య అనే వాళ్ళు మా పిల్లలు ఇంకా బాగా ఎక్సలెంట్గా చదువుతున్నారు, ప్లస్ మంచి మార్క్స్ వస్తున్నాయి వాళ్ళకి। ఇంకా బాగానే ఇంప్రూవింగ్ బాగా ఇంకా ఉంది, బాగుంది। ఏ ఇందిరా, మా పిల్లాడు 8th క్లాస్లో చదువుతున్నాడు, 6వ తరగతి, పేరు చందు। టీచర్లు బాగున్నారు, ఫుడ్ బాగుంది। ఏదన్నా అర్థం కాకపోయినా టీచర్లు వివరంగా చెప్తున్నారు। అర్థం కాలేదు మేడం అంటే అది కాదు నాన్న ఇదని వివరంగా చెప్తున్నారు। మంచి మార్కులు వస్తున్నాయి, మాకు ఎలాంటి బాధ లేదు। మా పిల్లగా స్కూల్కి ఈరోజు పోవద్దు అంటే కూడా లేదు మేడం, పోవాలమ్మా మమ్మీ, మా టీచర్ బాగా నేర్పిస్తున్నారు, బాగా ఆడుతూ పడుతూ మేము బాగానే ఉంటున్నాము, మేము బాగా సంతోషంగా చదువుకుంటున్నాం అంటున్నారు। టీచర్ల గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, క్లాస్ గురించి కానీ ఏ టోకరా లేదు। మేము ప్రైవేట్ స్కూల్లో చదివించుండే మా పిల్లగా చదువుతారు లేరు మాకు తెలియదు, కానీ ఈ హై స్కూల్లో మటుకు మా పిల్లోడు చందు బాగా చదువుతున్నాడు అంతే। నా పేరు మల్లిక, మా బాబు విష్ణువర్ధన్। ఈ సంవత్సరమే నేను జాయిన్ చేయించాను, బాగుంది। అక్కడ కనుక్కొని ఇక్కడ చేయించాను, ఇక్కడే చేర్పించాలి అనే పట్టుదలతోనే చేర్పించాను। ఇక్కడ బాగుంటుందని కూడా చెప్పారు, అందువల్ల జాయిన్ చేయించాను సార్। మా బాబు కూడా బాగా చదువుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి। ఓకే, థ్యాంక్ యూ సార్। నా కొడుకులు ఇద్దరు, పెద్ద అబ్బాయి పేరు విఘ్నేష్, ఈ అబ్బాయి పేరు గణేష్, 6వ క్లాస్ చదువుతా అన్నాడు। ముందు యాపమండి వీధిలో చదువుతా అన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వేసినాము। ఇక్కడ కూడా పర్లేదు, బాగానే చదువుతా అన్నారు। మామూలుగా కంప్లైంట్ ఏం పెట్టలేదు మేము। మేడం వాళ్ళు ఏదైనా కంప్లైంట్ పెట్టినా కూడా మేము మేడం వాళ్ళని కేరింగ్ తీసుకోమని చెప్పినాము। బాగానే చదువుతా అన్నారు, ఫుడ్ బాగా పెడతా అన్నారు, స్టడీ వర్క్ అంతా బాగా చూసుకుంటా అన్నాడు। ఎం మురళి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరు ప్రధానోపాధ్యాయుని। ఈరోజు డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। పేరెంట్స్ తోటి పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి, అట్లాగే వాళ్ళకి ఏదైనా పిల్లల మీద ఉన్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళకి
ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేరెంట్స్కి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత పేరెంట్స్ తోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత గెస్ట్లు ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత డోనర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళందరి యొక్క సమాలోచనతోటి పాఠశాల అభివృద్ధికి తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి చర్చించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మా ప్రోగ్రెస్ అంతా కూడా సమావేశంలో వివరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. Enjoy the best